దేశ రాజధానిని పొగ కమ్మేసింది. దీపావళికి బాణసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి తాకింది. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఓవైపు ఊపిరి పీల్చుకోవడానికే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార విపక్షాలు మాత్రం బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీకి ఊపిరాడదు. వాయు కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోయి రాజధాని ప్రజలు అల్లాడిపోతుంటారు. అందుకే 5 ఏళ్లుగా దేశ రాజధానిలో దీపావళికి బాణాసంచా పేలుళ్లపై నిషేధం అమలవుతోంది. అయితే ఈసారి గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీంకోర్టు అనుమతితో నగరంలో పటాకుల మోత మోగింది. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య పర్యావరణ హితమైన హరిత టపాసులు కాల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించగా ఈ గడువుకు ముందు ఆ తర్వాత కూడా చాలా మంది క్రాకర్స్ పేల్చారు. బాణాసంచా పేలులతో ఢిల్లీ గల్లీలు దద్దరిల్లగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరిగిపోయింది. వాహన కాలుష్యం, నిర్మాణ వ్యర్థాలు, పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనానికి తోడు బాణాసంచా పేలుళ్లతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో సగటున AQI 351గా నమోదైంది. అర్ధరాత్రి సమయంలో గాలి నాణ్యత సూచి ఏకంగా 1991 పాయింట్ల రికార్డును టచ్ చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకే రోజు 100 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరమని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో 38 రెడ్ జోన్లో ఉన్నాయి. ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగించడంపై బీజేపీ సర్కార్ను టార్గెట్ చేసింది విపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ. రేఖా గుప్తా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. AQI పాయింట్స్ ను ప్రభుత్వం ట్యాంపర్ చేస్తోందని ఆరోపించారు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్. ఆప్ విమర్శలకు బీజేపీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో దీపావళి సందడిగా జరగటం ఆప్ నేతలకు కంటగింపుగా మారిందని మండిపడ్డారు మంత్రి మజిందర్ సింగ్ సిర్సా. దీపావళికి కాలుష్యం పెరగడానికి సంబంధం లేదన్నారు. बीजेपी का त्योहार नहीं है दीपावली। बीजेपी के अध्यक्ष को, बीजेपी के मुख्यमंत्री को कोसा जा रहा है। ये बीजेपी का त्योहार नहीं है, ये सनातन हिंदू त्योहार है और आप त्योहार को गालियां क्यों निकाल रहे हैं? मुझे बड़ी हैरानगी हो रही है। जो पार्टी खुद 10 साल तक नाकाम रही, मैं उनके आंकड़े लेके आया हूं। पहले तो मैं बताता हूं, जो दीपावली को ये ब्लेम कर रहे हैं ये झूठ है। ये केवल एक किसी वर्ग को खुश करने के लिए किया जा रहा है। AQI 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్టుగా లెక్క. అదే 100 నుంచి 200 మధ్య ఉంటే ఎయిర్ క్వాలిటీ మధ్యస్థంగా ఉందని, 200 నుంచి 300 మధ్య ఉంటే అధ్వానంగా ఉన్నట్టు అధికారులు పరిగణిస్తారు. AQI 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయికి చేరినట్టే. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో ఉంది. దీంతో ప్రజలకు కళ్ళు, ముక్కు, గొంతులో మంట, దురద ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ఆరు బయట మార్నింగ్ వాక్స్ కి వద్దని వైద్యులు సూచిస్తున్నారు.